Hello guys, welcome to my YouTube channel. Frankies మీకు కనిపిస్తున్నాయి కదా. సో వ్లాగ్ స్టార్ట్ చేయకముందే కీర్తికి ఆకలిస్తుంది అనమాట. ఇది చూపి అమ్మా, ఇది చూడు. వద్దు, కీర్తికి ఆకలిస్తుంది. సో బేసిక్గా కీర్తి ఫస్ట్ ఏదైనా తిన్నాకనే అంటది అనమాట. ఎందుకే సో మేము ఇవాళ అమీర్పేట్కి వచ్చినాం అనమాట. సో స్ట్రీట్ షాపింగ్ చేద్దామని. సో ఎప్పుడు ట్రెండ్స్ జూడియో ఇవే ఎక్కువ అయిపోయినాయి అని చెప్పి సో స్ట్రీట్ షాపింగ్ చేద్దామని చెప్పి వచ్చినాం మేము ఇద్దరం. సో యా మేము ఇవాళ ఏం కొంటాం, ఎక్కడెక్కడికి వెళ్తాం, ఏంటి లాస్ట్కి అసలు కొంటామా ఏం కొంటామని చెప్పి చూసిద్దాం. లెట్స్ గో. ఫస్ట్ అయితే ఫ్రాంకీ తింటాం. ఏం కొంటాం అసలు, కొంటాం అసలు కొంటనే కొనకుండా ఎందుకు వస్తా చూద్దాం ఎవరు ఒప్పుకోమంటారో. ఇంట్లో సామాన్లా లేకపోతే నాకు సామాన్లా అని ఆలోచిస్తున్నాను నేను ఏం కొనాలి అని చెప్పి. సో చూద్దాం లాస్ట్ మనకు కావాల్సిన సామాన్ కొనుక్కున్నాం ఫస్ట్. సెల్ఫ్ లవ్. కార్తీక మాసం నాన్ వెజ్ తినద్దు అన్న కొంచెం ఇంత జ్ఞానం అని ఉందా? అయిపోయింది నాకు కార్తీక మాసం. ఈ రోజు లాస్ట్కి ఎడితే అట్లాంటివి నేను పాటించాను. శివుడు పాపం దగ్గర చికెన్ ఎందుకే పాపం కార్తీక మొత్తం తిన్నాను. నేను ఉండను అట్లా. ఎప్పుడు ఉంటావు మరి కీర్తి? ఓకే, అన్ని రోజులు తింటావా? అరే నాన్ వెజ్ మానేసి సాయిబాబా ఒక్కడే. వెజ్ అంటే చిటికలు అయిపోతుంది తెలుసా. సరేలే నేర్చుకో. మంచిగా కీర్తి ఆమ్లెట్ చికెన్ ఫుల్ దొబ్బి అసలు బేసిక్ చేయరు కదా కదా. చికెన్ లేరు, ఓన్లీ చికెన్ వడిస్తారు కదా. వీళ్ళు ఎగ్ కూడా వేసిస్తారు. మనం బ్లాగ్ చేస్తున్నాం. మనం బ్లాగ్ తిండి చేస్తున్నామా లేకపోతే షాపింగ్ చేస్తున్నామా? మొత్తం తిండే తీస్తాం. ఏంటి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది తెలుసా. అసలు 12:40 అవుతుందని చెప్పి డిక్షనరీ ఈ పార్టీకి ఓపెన్ చేసేస్తారు. ఇంక ఇక్కడ ఏమి ఓపెన్ చేయలేదు, కొన్ని ఓపెన్ చేసినారు. నాకే అర్థమవుతలే. ఏవి చూసినా బట్టల షాపులు తప్ప. పైన మెట్రో ఉంది, ఎక్కి వెళ్ళిపోవాలి. ఎంత తిరిగినా కూడా బట్టలు తప్ప ఇంకేవి కనిపిస్తలే మాకు అసలు. చెప్పులు కనిపించినాయి. చెప్పులు ఒకటే ఉన్నాయి, అవి కూడా అన్ని సేమ్ కలెక్షన్ ఉన్నాయి, అందుకు చెప్పులు తీసుకోలేదు. మన ఇయర్ రింగ్స్ అట్లాంటివి కనిపిస్తే బాగుంది కదా. ఫుల్ చేసినట్టు ఉంది షాపింగ్. ఏది కానీ బాగాలేదు. ఆ కలర్ వద్దు, బ్లూ కలర్ కావాలి నాకు. బ్లూ కలరా? ఈ పేరు కిట్టు అని చెప్పి ఇది కిట్టి ఉందనా? కృష్ణ నా పేరు కూడా వేస్తుంది. బో అది ఇగో ఇది కూడా బాగుంది చూడు. ఈ కేసు బాగుంది కానీ నీ ఫోన్కి వస్తుందో రాదు. చాలా ఉన్నాయి కేసెస్. ఇక్కడ కేసు నచ్చింది కానీ మా కీర్తి ఫోన్కి కేసు లేదు. అది అన్నీ చూసి సెలెక్ట్ చేస్తుంది కానీ ఎందుకు జస్ట్ ఫిక్స్డ్ రేట్ 250 అంట. చూస్తున్నాం. నచ్చినానికి ఏమన్నా ఇవి డిస్ప్లే ఇవి. ఆ రెడ్ది ఒక్కటి బాగుంది కానీ నాకు ఆల్రెడీ ఉంది అది సేమ్ అట్లా. అల్మీరా క్రియేషన్ బ్రాండెడ్ది 499 250కి ఇస్తున్నారు. కాటన్ అనుకుంటా. 250 కదా. సో 250కే ఇస్తున్నారు అనమాట. ఫిక్స్డ్ రేట్ 250. ఇది బాగుంది. ఈ కలర్ బాగుంది, డీసెంట్గా ఉంది. ఇంకా 3 కలర్స్ ఉన్నాయి. ఏదది? పింక్, క్రీమ్. ఇవన్నీ కొడుతున్నాయి ఇట్లా. ఇదైతే నీట్గా ఉంటుంది, జీన్స్ కూడా వేసుకోవచ్చు. వస్తుంది, పర్ఫెక్ట్ వస్తుంది. మంచి ఆఫర్ పెట్టాను. 150 3 తీసుకుంటే 50 రూపీస్ ఆఫ్ అంట. ఇది 150 అండ్ ఇడనేమో పంజాబీ కలెక్షన్స్ కూడా అంతే 250 50 రూపీస్. ఇవి 150, ఇవి 250. ఆఫర్ బాగానే పెట్టింది కానీ ఇగో ఇవి అవి కదా, దాన్ని ఏమంటారు? నచ్చాలి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ డిజైన్ ఏమంటారు? ఏదో డిజైన్ కలంకారీ డిజైన్. అది బ్లూ కలర్ది చూడు. పోచంపల్లి అవే కాటన్ కదా అది. ఇవేమో పంజాబీ కలెక్షన్స్ అంట నార్మల్గా. ఇది ఇగో ఫిక్స్డ్ రేట్ 100 అంట. జస్ట్ టీ షర్ట్స్, షార్ట్స్. ఇది బాగుంది కలర్ ఒకటే. ఇది ఇంకా ఇది కూడా
బ్లూ నార్మల్ షర్ట్స్ కూడా 100 ఉన్నాయి ఇక్కడ మొత్తం. జస్ట్ ఇట్లా మెట్రో దిగగానే ఇక్కడ అన్ని మొత్తం స్ట్రీట్ అంతా షాపింగే. సో ఇక్కడ షీటల్ ఫుట్వేర్ పక్కన. ఏది రెండు బాగున్నాయి. నేను అది తీసుకుంటా, గ్రీన్, డార్క్ గ్రీన్, మిలిటరీ కలర్. అది బాగుంది కదా, చూపి. అది ఇదేమో కలర్స్ ఏదో అంటారు, ఏముంది, మండేస్ అంట. మండేలో వేసుకుని వెళ్ళాలి ఆఫీస్కి. క్యూట్ ఫ్రెండ్స్. క్యూట్ కాదా అది? గిల్టా? క్యూటేనే. ఇదిగో CUTE ఏబిసిలు నేర్పియాలి నీకు తెలుసా? సో ఈ 2 తీసుకుంటున్నాం అనమాట. మిలిటరీ కలర్. ఇది మిలిటరీ కలరే అంటారు కదా, కాదా? సో ఇది ఫిక్స్డ్ 100 రూపీస్ అని సో తీసుకున్నాం అనమాట. ఇవైతే ఇక్కడ బ్యాగ్స్ బాగున్నాయి. ఇంకా ఇది బాగుంది, ఇది చూపి. ఇది బాగుంది, చాలా 2 సెట్స్ ఉన్నాయి ఇక్కడ పట్టుకోవడానికి. బాగుంది కదా, పాష్ ఉంది. ఇంకా ఈ బ్లాక్ది కూడా బాగుంది. ఇంకేమున్నాయి? ఇంకా ఇది కూడా నీట్గా మంచిగా ఉన్నాయి. సో 250 అంట. ఏ బ్యాగ్ తీసుకున్నా 250. ఇవి ల్యాప్టాప్ బ్యాగ్స్ ఉన్నాయి అండ్ నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా డిజైన్వి. ఫిక్స్డ్ ప్రైస్ 250 అని పెట్టేసిండు ఆల్రెడీ. సో 250 అంట. మనం చూసేటట్టు అన్నీ ఫిక్స్డ్ ఉంటున్నాయి కదా. చోట వాళ్ళవి 250 చే. చిన్నవి 250 అంటే దానికి డిఫరెన్స్ ఏమో అసలు. అన్నీ 250 అంటున్నాడు అంకుల్. 1 అవుతుంది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు అన్నీ. స్మూత్ ఉంది బాగా. ఇది స్మూత్ ఉంది, మంచిగా ఉంది కదా. కానీ ఇది కూడా 250 అంటున్నాడు. ఏ निकल के दियो ना. बान्या हाँ ये भी बताओ. ఏది బాగుంది? ఇదా? ఇది బాగాలేదా? అదే మధ్యలో అది. సరే పెట్టుకొని చూస్తా. స్పెట్స్ ఉంటే కష్టాలు. నేను సెలెక్ట్ చేస్తా. దీంట్లో ఇంకా చిన్నవి ఉంటాయి యాక్చువల్గా. ఇంకో ఇవి కూడా సెట్ అవుతాయి. నీకు షేడ్స్ లానే కావాలా? ఇంట్లో బ్లాక్ తీసుకున్నావా? అయితే తీసుకుంటావా? చూపిస్తాను నీకు వీడియో. బాగుంది చూడు. నీకు వేరే ట్రై చేయాలంటే చెయ్యి. ఇక్కడ బెస్ట్ ఇట్లా నీట్గా ఉన్నాయి ఫ్లాట్స్ కదా. క్రాక్స్ కూడా ఉన్నాయి చూడు, మంచిగా ఉన్నాయి క్రాక్స్ కూడా. వైట్ క్రాక్స్ అండ్ డైలీ వేర్కి చాలానే ఉన్నాయి ఇక్కడ. అక్కడ కూడా ఉన్నాయి. ఇవైతే బాగున్నాయి చూడు. వైలెట్ బాగుంది. వైట్ కూడా బాగుంది. వైట్ మీరు రేట్ చెప్పండి అంకుల్, తీసుకుంటా. చేస్తుంది కీర్తి. 38 సైజ్ కానీ 38 లేవు, 39 ఉన్నాయి అన్నమాట. పెద్దగా ఇక్కడ ఇయర్ రింగ్స్, క్లిప్స్ చాలా ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చూడు ఎన్ని టైప్స్ ఉన్నాయో. అవి చూడు ఒకసారి. ఫిష్ అని చాక్లెట్ లెక్క ఉంది. పైనాపిల్, చాక్లెట్స్ చిన్నపిల్లలకు ఉంటాయి చూడు అవన్నీ. స్ట్రాబెరీ, వాటర్ మిలన్ ఉంది, పైనాపిల్ ఉంది, ఫ్రూట్స్వి అట్లా ఇంకా ఉన్నాయి. చాలా ఉన్నాయి. నెక్లెసెస్, చైన్లు, స్క్రంచెస్, ఎవ్రీథింగ్. స్క్రంచెస్ కూడా ఉన్నాయి. నెయిల్ పాలిష్. ఇప్పుడు కీర్తి షాపింగ్ 500 షాపింగ్ అంతేనా? ఎంత అంటే రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్? ఇది 5 రూపీస్ అమ్మా. ఓకే. 10 రూపీస్.
ఓకే 20 రూపీస్, ఇవి మొత్తం 10 రూపీస్. అంటే 50కి 5 5 పేర్సా? ఓన్లీ 10 రూపీస్ పేర్. ఇవన్నీ 10 రూపీసే. ఓన్లీ 10. ఓకే, ఇంకా వేరేవి 20 రూపీస్. ఎందుకు 20 రూపీస్. ఓకే, ఇవి 20. ఓకే. 20. లిప్స్టిక్స్ ఇవి 50 రూపీస్. 50 లిప్స్టిక్స్? 50 సార్. ఓకే 50 కాదు, ఒక్కొక్కటి 50 రూపీస్. 10 రూపీస్. ఓకే ఓన్లీ 20 రూపీస్ పడతాయి. ఓకే. బేబీ గిఫ్ట్స్ అన్నమాట. ఇవి 20 రూపీస్. లిప్ కేర్. ఓకే, ఇవి అన్ని 5 రూపీస్. ఇది 5 రూపీసేనా? 5 రూపీస్ మేడం, రీజనబుల్ రేట్ ఉంటుంది. ఓకే, ఇది 10 రూపీస్. నీళ్ళు పాలిష్ 10 రూపీస్ మేడం. ఓన్లీ 10ఏనా? 10 రూపీస్. 100 కొనొచ్చే 10 రూపీస్ అంటే. అవి కూడా 10ఏనా? అవి 20. ఓకే, ఇవి 10ఆ? 10 రూపీస్. ఓకే ఇవి 20 రూపీస్ పడతాయి. ఓకే. ఇవి 5 రూపీస్ పడుతుంది. ఫ్యాన్సీ స్టోర్ అని చెప్పింది, చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇవన్నీ 10ఏనా? ఇవన్నీ 10 రూపీసే అంట. ఇవి బ్రాష్ రూపీస్ మేడం, ఈచ్ వన్ బ్రాస్లెట్. ఏవైనా 30యా? 30 రూపీస్ మేడం. ఇది బ్యాంగిల్స్ వస్తాయి సెట్ మొత్తం. ఇవి బ్రాస్లెట్స్ ఉన్నాయి, ఓకే చిన్న పిల్లలకి ఉన్నాయి. ఇవి ఇంకా పెద్దవాళ్ళకి అడ్జస్ట్మెంట్ వస్తాయి. ఇవి ఇక్కడ కూడా చిన్న పిల్లలకే మేడం. ఇవి ఇవన్నీ 30 రూపీస్, ఓన్లీ 30 బయట రూపీస్ ఇవన్నీ ఎక్కువ కదా. ఓన్లీ. ఇవన్నీ ఇవి 15 రూపీస్ మేడం. క్లచర్స్ వస్తాయి చిన్న పిల్లలకి, సైడ్స్ ఓకే. డిజైన్స్. ఇవి ఇయర్ రింగ్స్ ఉన్నాయి వెస్టర్న్ వేర్, 30 రూపీస్ ఓన్లీ. ఏదైనా ఇందులో ఇవన్నీ 30. రీజనబుల్ రేట్ మేడం మా దగ్గర. సూపర్. ఓకే, ఇవి బ్లాక్ మెటల్ ఇయర్ రింగ్స్, ఇవెంత? ఇవి 30 రూపీస్. ఓకే, ఏదైనా రీజనబుల్ రేట్ ఉంటుంది. ఇవి 100 రూపీస్ షర్ట్స్, ఏ సెట్ అయినా 100. 100 రూపీస్. అవి రాళ్ళు ఉండి ఉంటాయి కదా, స్టోన్, అది పెద్ద వాళ్ళు వేసుకుంటారు. పెద్ద లాకెట్ వస్తుంది. పెద్ద లాకెట్స్ అంటే అక్కడ ఉన్నాయి మేడం. లాకెట్ వచ్చి ఉంటాయి. 200. న్యూ ఫ్యాషన్. ఓకే, ఇవన్నీ ఇవి ఈచ్ వన్ 20 రూపీస్ పడతాయి. పూసలు సపరేట్ ఉంది. ఇప్పుడు అదంతా మొత్తం సెట్ ఎంత? మొత్తం సెట్ మాకు కావాలంటే 250, 300 ఇప్పుడు ఇట్లా 250యా? అట్లా ఇస్తారు. ఓకే, రీజనబుల్. ఇవి లాకెట్స్ చైన్ మోడల్ 100ఆ? కాదు మేడం, 80 రూపీస్. 80. ఇవి 60 రూపీస్. 60. సారీ పిన్స్ ఓన్లీ 20 రూపీస్. ఏమైనా 20? సారీ పిన్స్ మేడం ఓన్లీ 10 రూపీస్, 15 రూపీస్ మొత్తం షీట్. మొత్తం. 1072 పిల్లర్ నెంబర్ దగ్గర రాఖీ కొంచెం ముందుకు వచ్చినాక రాఖీ ఫ్యాన్సీ స్టోర్ అని చెప్పి ఉంటుంది. చాలా తక్కువగా ఉన్నాయి అసలు. 5 రూపీస్ నుంచి మొత్తం ప్యాకెట్ రబ్బర్ బ్యాండ్స్ లాగా అట్లా అమ్ముతున్నారు. సో మస్ట్ విజిట్. చూసినారు కదా ఎంత తక్కువ ఉన్నాయో అసలు, చైన్స్ అవన్నీ. సో వచ్చి అన్నీ ఒకటేసారి కొనేయచ్చు మీరు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్ని, ప్రతిదీ. అన్ని దీంట్లో అయ్యే. ఇవి 30 రూపీసే అంట. లాస్ట్కి అయితే ఇదంతా షాపింగ్ చేసినాం. సో ఇవన్నీ 10 రూపీసే స్టిక్కర్స్. అండ్ ఇది మొత్తం రబ్బర్ బ్యాండ్ 30 రూపీస్. సో నేను కిట్ షేర్ చేసుకుంటున్నది. అండ్ ఇక్కడ ఇవి బాగున్నాయి, బాల్స్ టైప్, జస్ట్ 20 రూపీస్. ఇంకా ఇది 30 రూపీసే అంట. బేసిక్గా మనకు బయట అయితే 70 రూపీస్కి అట్లా దొరుకుతుంది. ఇవి నెయిల్ పాలిష్ కూడా ఇవి 10 రూపీసే. ఇంకేమన్నాయి? అండ్ ఈ క్లిప్స్ కూడా ఇవి 10 రూపీసే. క్లచ్ 30 రూపీస్. అండ్ ఇవి చైన్స్ మేము 3 తీసుకున్నాం. సో తక్కువకి దొరుకుతుంది అని చెప్పి 3 తీసుకున్నాం. లాకెట్ కూడా చాలా బాగుంది అసలు. సో ఇదంతా 200 అని చెప్పిండు. సో 200కి ఇస్తా అని చెప్పిండు. సో ఇంత షాపింగ్ చేసినాం అనమాట. దగ్గర అయితే ఇట్లా పెట్టినారు నార్మల్గా, షాప్ లాగా కాదు కానీ నార్మల్గా ఉన్నాయి. సో ఇవి తీసుకున్నా 250 అంట. అన్ని వెస్ట్రన్ టైప్, అన్ని టైప్స్ ఉన్నాయి. సో 250 అంట, చాలా తక్కువ. వీళ్ళు నాకు తెలిసి నార్మల్గా బల్క్ అట్లా కొనేసి అమ్ముతారు అనుకుంటా. సో 250 అంటే తీసుకుంటున్నాం, చూస్తున్నాం అనమాట. సో లాస్ట్కి ఏం తీసుకుంటామో చూద్దాం ఏం తీసుకుంటారో. ఇదో ఈ పర్పుల్ నచ్చింది. ఎడిపోయిందా? వేర్ ఇస్ ద పర్పుల్? ఇది బాగుంది. చూపించు. పర్పుల్ది బాగుంది. సో చూస్తున్నాం. లాస్ట్కి అయితే 2 నచ్చినాయి. నాకు ఇది నచ్చింది, కీర్తికి నచ్చింది అనమాట. సో వీఆర్ టేకింగ్ దిస్. ఇట్లా టీషర్ట్ లాగా ఇట్లా ఇచ్చిండు. సో 2 వేస్గా వేసుకోవచ్చు. సో బాగుంది. సో ఇవి తీసుకుంటాం. ఫింగర్ రింగ్స్
ఇంకా ఇది బాగుంది చూడు, ఇది బాగుంది గోల్డ్ కలర్ బటర్ఫ్లై హార్ట్. ఇంక ఈ ఫ్యాంటసీ ఏంది, పిచ్చి ఫ్యాంటసీ ఏంది, ఈ రింగ్స్ ఫ్యాంటసీ. అది నాకు ఇష్టమే. అరే ఏడా చూసినా ఈ రింగ్స్ ఈవిలా ఇది ఉంది చూసినావా, అది పెట్టుకో. నేనా? మంచిగా ఉంటాయి ఎప్పుడు. అబ్బో ఇవి కమ్మలు ఉంటాయి చూడు, సేమ్ అట్లానే ఉన్నాయి రింగ్స్ కూడా. ఇవి కూడా అంత పెద్ద ఎందుకు, చిన్నవి తీసుకోమని. చిన్నవి ఏవి తీసుకుంటావు? ఇవిలా తీసుకుంటాం. బటర్ఫ్లై అన్నా कितना एक का? 30-100 20 को देते. ఫస్ట్ నీ ఫోన్లో ఎంత ఉన్నాయి? 8,000 ఉన్నాయి. ఇప్పుడు 8,000 ఉన్నాయి. సో మేము ఎంత ఖర్చు పెట్టినామంటే బ్యాలెన్స్ చూపి. నాకు తెలిసి 3,000 అయిపోయాయి. 6,024 అంటే 2,000 ఖర్చు పెట్టినాం మేము. అసలు అనిపించను కూడా అనిపించలే కానీ 2,000 ఒకసారి హిస్టరీ శాలరీ క్రియేటెడ్, శాలరీ డెబిటెడ్. ఇగో ఈ నుంచి స్టార్ట్, ఈరోజు డే నుంచి ఇవన్నీ అవే పైసలు వేసి ఒకటి. నేనా నీ బ్లాగ్ కోసం ఇద్దరం లేదు. చాలా ఖర్చు పెట్టేసిన బియ్యాల, చాలా ఎక్కువ అయిపోయింది. ఇచ్చేసి రిటర్న్ కొట్టి నాకు జల్దీ. బ్లాగ్ చేసినందుకు ఎక్స్ట్రా పేమెంట్. యూట్యూబ్ నుంచి ఇంకా ఇన్కమ్ రాక కిట్టి వచ్చినాక మనం డివైడ్ చేసుకుందాం సరేనా? అప్పటికి నా పెళ్ళి అయిపోతుందేమోనే. ఎవరు వెళ్ళే నెక్స్ట్ ఇయర్ కీర్తి పెళ్ళి యాక్చువల్గా. సో కంటెంట్ ఫుల్ దొరుకుతాం మనకి. అంత షాపింగ్ లేదు, ఏం కాదు నా పెళ్ళి. అవుతుంది. ఇప్పుడే ఏం చేసుకోండి నేను. సో ఇలా మేము షాపింగ్ చేసినాం అన్నమాట. ఇవన్నీ కొన్నాం. సో అంత బొక్క అయింది బేసిక్గా. వచ్చేవరకు ఆల్మోస్ట్ 6 అయింది అనమాట. అది తిరిగి ఇది అది అంతా వేసేవరకు. సో హియర్ ఎండ్స్ ద వ్లాగ్ అండ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పండు మోనికా ఛానల్. లవ్ యూ గైస్, బాయ్.